హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3B లో రిమైనింగ్ క్వశ్చన్స్ అండ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇది 7th వీడియో. ఈ వీడియో కన్నా ముందు మనం ఆల్రెడీ 6 వీడియోస్ కంప్లీట్ చేసినాం. అవన్నీ ఒకసారి రెఫర్ చేస్తే మ్యాట్రిక్స్ అనే టాపిక్ మీద మీకు ఖచ్చితంగా ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో స్టార్ట్ చేద్దామా? సో వాట్ ఈస్ ద క్వశ్చన్? సెకండ్ రోమన్ 5th క్వశ్చన్. So two matrices are given and also given an equation with the involving matrices. A square is equal to Ka minus 2i. So ఒకసారి చూద్దాం. Given capital A is equal to 3 minus 2 4 minus 2. B ఏమి ఇచ్చాడు చూడండి. B అసలు ఇవ్వలేదు కదా. సో ఏమి ఇచ్చారు? I ఇచ్చారు. 1 0 0 1. కొన్ని దగ్గరలో I అంటే యూనిట్ మ్యాట్రిక్స్ అని మెన్షన్ చేస్తారు. I అంటే మనం డైరెక్ట్ గా దీని ఆర్డర్ బట్టి ఇది తీసుకోవాలి. 1 0 0 1 సెకండ్ ఆర్డర్ అయితే 2/2 మ్యాట్రిక్స్ అయితే కంటిన్యూషన్. సో మనం ఏం కనుక్కోవాలి? K వాల్యూ కనుక్కోవాలి. అండ్ K అనేది కాన్స్టెంట్ మల్టిప్లై బై A, దాన్ని ఒకసారి కనుక్కుందాం. అలాగే 2i కూడా కనుక్కుందాం. సో LHS కనుక్కుందాం. ఫస్ట్ LHS ఏంటి? A స్క్వేర్. A స్క్వేర్ ఎలా రాస్తాం? A ని 2 సార్లు మల్టిప్లికేట్ చేసి రాస్తే A స్క్వేర్ వస్తుంది. సో ఒకసారి A అంటే ఏంటి? 3 minus 2 4 minus 2 ఇంటూ A అంటే మళ్ళీ అదే కదా మ్యాట్రిక్స్, -2 4 -2 మల్టిప్లికేట్ చేయడం. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం ని మల్టిప్లికేట్ చేస్తాం. 3 3s 9 డైరెక్ట్ చేస్తున్నాను. 4 2s 8 మైనస్ ఉంది -8. నెక్స్ట్ సో అదే రోతో సెకండ్ కాలం 3 2s -6 మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s 4. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. ఫస్ట్ రోతో చేసాం కాబట్టి వచ్చిన ఎలిమెంట్స్ ఫస్ట్ రోలోనే వేయాలి. సెకండ్ రోతో చేస్తున్నాం కాబట్టి వచ్చిన ఎలిమెంట్స్ సెకండ్ రోలో వేయాలి. 4 3s 12 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 4s 8 -8. నెక్స్ట్ ఇదే రోతో లాస్ట్ కాలం 4 2s 8 -8 2 2s 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. సో మ్యాట్రిక్స్ అయితే మీకు వచ్చేస్తుంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. ఇది 1 అమ్మా, -6 + 4 -2 -12 -8 అదే 12 -8 4 8 లోంచి 4 పోతే -4 పెద్దదానికి మైనస్ ఉంది కదా. A స్క్వేర్ కనుక్కునేసారు. ఇంకేం కనుక్కోవాలి? Ka కనుక్కోవాలి. LH చూద్దాం. RHS ఏంటి? Ka minus 2i కనుక్కున్నాం. K అంటే ఏంటమ్మా? కాన్స్టెంట్. A అంటే ఆల్రెడీ ఇచ్చేసారు. 3 -2 4 -2 -2. I అంటే ఏంటమ్మా? 1 0 0 1 యూనిట్ మ్యాట్రిక్స్. ఈ రెండు సింప్లిఫై చేయండి. K అనేది ఏంటి? కాన్స్టెంట్ కదా. ఈ కాన్స్టెంట్ అనేది ఎనీ పారామీటర్ గా మనం కన్సిడర్ చేసుకుంటే ఈ K అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మల్టిప్లై చేస్తుంది. అదే కదా స్కేలార్ ప్రాపర్టీ. ఎనీ స్కేలార్ ఈజ్ మల్టిప్లై బై ద మ్యాట్రిక్స్ అండ్ ఈజ్ నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో అది మల్టిప్లికేట్ చేస్తుంది అని అర్థం. సో ఒకసారి K 3k -2k K 4k K ఇంటూ -2 -2k -2 అనేది ఇక్కడ స్కేలార్ అమ్మా, మల్టిప్లికేషన్. 2 ఇంటూ 1 2 2 ఇంటూ 0 0 2 ఇంటూ 0 0 2 ఇంటూ 1 2. ఇదేంటిది? రెండు మ్యాట్రిక్స్ లో మధ్యలో సబ్ట్రాక్షన్ అంటే ఎలా ఉంటది? ఈ కరస్పాండింగ్ ఎలిమెంట్ కి ఈ కరస్పాండింగ్ ఎలిమెంట్ మాత్రమే ఈ ఎలిమెంట్ కి, ఇందులో ఉండే ఎలిమెంట్ ఇందులో ఉండే ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఉండే సెకండ్ ఎలిమెంట్ కి ఇందులో ఉండే సెకండ్ ఎలిమెంట్ కి, అలా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మాత్రమే మనం సపరేట్ చేయాలి. అడిషన్ ఉన్న సేమ్ పాసిబిలిటీ. సో రైట్ చూడండి ఒకసారి ఎలా సాల్వ్ చేయొచ్చు. 3k minus 2k 2 ఫస్ట్ దానికి -2k -0 -0 రానే అవసరం లేదు, మీకు అర్థం అవుతా రాస్తున్నాను నేను. 4k ఇక్కడ ఉంది -0 నెక్స్ట్ -2k -2 ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు LHS RHS తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇందులో. సో అవర్ therefore LHS equal to RHS కదా అది. therefore A to Ka -2i ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. A స్క్వేర్ కి వచ్చింది ఎంత? 1 -2 4 -4. Ka ఎంత వచ్చింది? ఇది కదా ఈ LHS, ఇది LHS, ఇది RHS. ఇది 3k -2 -2k ఆ 0 వదిలేసేయండి. 4k తర్వాత -2k -2. ఇది ఒక ప్రాపర్టీ ఉంది ఇక్కడ. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే
two matrices are equal, their corresponding elements are equal. These two matrices are equal with the same order. Yes or no? Yes. Their corresponding elements are equal. అంటే మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ కి ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్. ప్రతి ఎలిమెంట్ కి దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ ఈక్వల్ అని అర్థం. సో ఇప్పుడు చేద్దామా? therefore సో 1 is equal to 3k minus 2 అని రాయొచ్చా? సో ఒకటి తీసుకుంటే చాలు. ఎక్కడ తీసుకున్నా ఏ నంబర్ తీసుకున్నా సరే, ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే మనకు కావాల్సిన k వచ్చేస్తుంది. 3k ని అట్లే పెట్టేసేయండి. ఆ -2ని యువతలు తీసుకురండి. అంటే 1 -2 కాస్త +2 అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి. అంతే కదా? ప్లస్ అనేది మైనస్ అవుతుంది, ఈక్వల్ టు దాటం. సో మైనస్ అనేది ప్లస్ అయింది. 3 is equal to 3k రాసుకోవచ్చా? అప్పుడు k అంటే 3k is equal to 3 కదా. k is equal to 3 వన్స్ క్యాన్సిల్ కదా. k వాల్యూ 1 అమ్మా. ఇదో కాదు, ఏదైనా తీసుకోండి, కావాలంటే ఏదైనా చెక్ చేసుకోండి. ఏ ఎలిమెంట్ అయినా చెక్ చేసుకోండి. -4 చెక్ చేస్తున్నాను, ఈ కరస్పాండింగ్ ఎలిమెంట్ చెక్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. సో -4 is equal to -2k -2. ఆ -2 ఎట్లా తీసుకోండి? -4 + 2 అవుతుంది. ఇక్కడ -2k ఉంది. సో ఏమవుతుంది? -2 is equal to -2k. రెండు క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్, k ఈక్వల్ టు 1. అంతే కదా? ఆ 2 ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, k ని ఇట్లా వస్తే డివిజిబుల్ అవుతుంది. 2/2 అంటే 1 సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబ్లం నెంబర్ 6 సెకండ్ రోమన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనిపిస్తుంది ఇది. సో క్వశ్చన్ ఇంపార్టెంట్ ఎలా ఉంది? ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది. ఇందులో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్ కింద కన్సిడర్ చేసుకొని మనం ముందుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇచ్చారు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఐ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2/2. అంటే ఆర్డర్ ఏంటి? యూనిట్ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1 2/2 మ్యాట్రిక్స్ తీసుకోమన్నారు. ఇంకా ఏం మెన్షన్ చేశారు? ఐ ప్లస్ ఏ, ఐని ఏని రెండింటిని యాడ్ చేస్తే ఐ మైనస్ ఏ ఇంటూ అనదర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ అవ్వాలి, మనం ప్రూవ్ చేయాలి. షో దట్ దీస్ టూ కండిషన్స్ ఆర్ ఈక్వల్. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కాస్ లో ఉంది, సైన్ లో ఉంది, టాన్ లో, α/2 లో ఉంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో చూద్దామా? లెట్ us see. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే మనం రాసాం కాబట్టి సరిపోయింది. సో నేనేం తీసుకుంటానంటే LHS తీసుకుంటున్నాను. LHS ఏంటి? ఐ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ కదా, 1 0 0 1 ప్లస్ ఏ అంటే ఎంత ఇచ్చేసారు వాళ్ళు. మనం ముందుగానే ఏం చేద్దామంటే ప్రతిసారి tan α/2 రాయకుండా దీని మొత్తాన్ని నేను టీ అనుకుంటున్నాను, టాన్ లో ఉంది కాబట్టి లెట్ అని చెప్పి నేను tan α/2ని ఏమనుకుంటున్నానంటే tan α/2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాను. అండ్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1 అని మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇది మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నానంటే ఏం తీసుకుంటున్నాను? 0 - t అవుతుంది. అది tan α/2ని టీ అనుకున్నాను కదా ఇక్కడి నుంచి. సో తర్వాత ఇది టీ అవుతుంది. అంటే సింప్లిఫై చేయడానికి నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అని అట్లా తీసుకున్నాను. ఓకేనా? మీరు కంగారు పడదు. యాడ్ చేయండి రెండింటిని, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కదా యాడ్ చేయడం అంటే. 1 + 0 నెక్స్ట్ 0 - 0 + -t తర్వాత 0 + t ఇవన్నీ డైరెక్ట్ గా వేసి ఇచ్చి 1 + 0. సో ఏమవుద్ది మ్యాట్రిక్స్ LHS ఫార్ములా మనకి LHS మ్యాట్రిక్స్ 1 - t t 1. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. చూడండి, RHS తీసుకునే ముందు నేనేం తీసుకున్నానంటే RHS తీసుకోకుండా ముందుగా ఇది కనుక్కుంటున్నాను. ఏది? I - a తీసుకుంటున్నాను. I అంటే ఏంటమ్మా? 1 0 0 1 మైనస్ ఏ అంటే 0 - t t అండ్ 0 మైనస్ చేయండి, సపరేట్ చేయండి. ఏమవుద్ది? 1 - 0 1 0 మైనస్ ఆఫ్ మైనస్, ఇది మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. టీ 0 - t -tనే కదా. 1 - 0 1 కదా. సో ఇది వచ్చేస్తుంది. ఇంకా ఏం కనుక్కోవాలి? ఇది దీంతో మల్టిప్లికేట్ చేయాలి. దేర్ఫోర్ ఇప్పుడు LHS కాకుండా RHS తీసుకుంటున్నాను. RHS లో మనం ఏం కనుక్కోవాలంటే I - a ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇలా రాసుకున్నాం. ఇది టాన్ లో కన్వర్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అంతా కూడా మనకు ఫస్ట్ ఏ అనేది టాన్ లో ఉంది కాబట్టి టాన్ కి కాస్ కి సైన్ కి టాన్ కి రిలేటెడ్ గా ఏదైనా ఫార్ములా ఉందా ట్రిగ్నోమెట్రీ లో చెక్ చేసుకుందాం. ఏంటి ఆ ఫార్ములాస్ అంటే
కాస్ 2 theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టాన్ స్క్వేర్ theta బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ theta అని చదువున్నారుగా. హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ లో వస్తుంది, ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఇయర్ లో చదువుంటారు మీరు. సైన్ 2 theta ఏంటి, 2 tan theta బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ theta చదవలేదా? tan theta ఏమవుద్ది, tan 2 theta సైన్ బై కాస్ కదా, 2 tan ఏమి ఈ రెండు క్యాన్సిల్ పోతాయి కింద. సో tan 2 theta రాసుకోవచ్చు ఇక్కడ నుంచి, tan 2 theta ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ కాబట్టి 2 tan theta బై డినామినేట్ క్యాన్సిల్ పోద్ది 1 మైనస్ టాన్ స్క్వేర్ theta అని చదువుంటారు. ఇవన్నీ ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. ఇందులో మనం 2 ఇక్కడ లేకుండా ఉంటే, ఈ 2 లేకుండా ఉంటే ఇక్కడ టాన్ స్క్వేర్ theta బై 2, టాన్ స్క్వేర్ theta బై 2, ఇక్కడ 2 లేకుండా ఉంటే theta బై 2 వస్తుంది. సో మనకి తెలిసిందే అది. ఒకసారి ఆ ఫార్ములాస్ రాస్తాను చూడండి. సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 2 సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 2 tan ఆల్ఫా బై 2 బై 1 ప్లస్ టాన్ ఆల్ఫా బై 2 అని రాసుకోవచ్చు కదా, ఆల్ఫాలో ఉంది కదా. సో ఇప్పుడు tan ఆల్ఫా బై 2 అంటే ఏంటి, మనం ఏం తీసుకున్నాం ఆల్రెడీ, టీ అనుకున్నాం చూడండి. ఇక్కడ tan ఆల్ఫా బై 2 అంటే టీ అనుకున్నాం, అక్కడ tan ఆల్ఫా బై 2 ఉండే దగ్గర టీ తీసుకోవచ్చు. 2t బై 1 ప్లస్ ఇది సైన్ ఆల్ఫా టాన్ స్క్వేర్, ఇది టాన్ స్క్వేర్, సో ఇది టీ స్క్వేర్ అవుతుంది అంతే కదా. సో ఇప్పుడు సిమిలర్లీ మనం కాస్ ఆల్ఫాని తీసుకోవచ్చు, 1 మైనస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 కదా ఫార్ములా. ఆల్ఫా బై 2 అంటే మనకు టాన్ ఆల్ఫా బై 2 అంటే ఏమవుద్ది, టీ కదా, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అని రాసేసుకోవచ్చు. ఇది మెయిన్ స్టెప్. ఇక్కడ ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది తెలిస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం కాబట్టి మనం ఇది ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ అన్ని ఇందులో మనం అప్లై చేద్దాం, మల్టిప్లై చేసైనా అప్లై చేద్దాం, తర్వాత అయినా చేద్దాం. మల్టిప్లికేషన్ చూడండి. ఐ మైనస్ ఏకి ఎంత వచ్చింది మనకు, ఐ మైనస్ ఏ అంటే 1 టీ మైనస్ టీ 1 ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఒకసారి మల్టిప్లికేట్ చేయండి ఈ రెండు, ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం, అలాగే సెకండ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మల్టిప్లికేట్ చేస్తాం. ఎలా వస్తుంది, 1 ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ టీ ఇంటూ సైన్ ఆల్ఫా రాసుకోవచ్చా, సైన్ ఆల్ఫా ఇదో దాంతో సెకండ్ కాలం. సో 1 ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా టీ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ టీ కాస్ ఆల్ఫా. తర్వాత ఈ సెకండ్ రోతో ఫస్ట్ కాలం సెకండ్ కాలం మైనస్ టీ ఇంటూ కాస్ ఆల్ఫా. సో 1 ఇంటూ సైన్ ఆల్ఫానే కదా. నెక్స్ట్ ఇదే రోతో సెకండ్ కాలం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అది టీ అయిపోద్ది, సైన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ కాస్ ఆల్ఫా, ఓన్లీ కాస్ ఆల్ఫానే కదా. సో ఇది మల్టిప్లికేట్ చేస్తే వచ్చింది. ఈ మొత్తం టీలే కన్వర్ట్ చేసుకుందాం మనం. కాస్ ఆల్ఫా ఉండే దగ్గర ఏ రాద్దాం, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాస్తాను నేను. సైన్ ఆల్ఫా ఉన్నప్పుడు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాస్తాను. సిమిలర్ గా దాన్ని సింప్లిఫై చేస్తాను, అయిపోతున్నాను. నేను ఈ మొత్తాన్ని A11 గా రాసుకోవచ్చా. ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏంటి, A11. ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ A12, ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ A21, ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ A22. ఇలా సాల్వ్ చేస్తాను నేను, మళ్ళీ తీసుకోకుండా. ఓకేనా. సో A11 ఏమొస్తుంది, A11 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అంటే ఏంటి, వాల్యూ ఫార్ములా ఏంటి, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ టీ అంటే ఏంటి, టీగానే రాసేసుకోండి. సైన్ ఆల్ఫా అంటే ఏంటి, 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాసుకోవచ్చా. దీన్ని సింప్లిఫై చేస్తాం. చూడండి ఎలా సింప్లిఫై చేయాలంటే, ఈ రెండింటి డినామినేటర్ సేమ్ కదా, ఎల్సిఎం 1 ప్లస్ టీ స్క్వేర్. న్యూమరేటర్ చూడండి 1 మైనస్ టీ స్క్వేర్, టీతో మల్టిప్లికేట్ చేస్తే ప్లస్ 2t స్క్వేర్ అవుతుంది. 2t స్క్వేర్ లోంచి మైనస్ టీ స్క్వేర్ సపరేట్ చేయండి, ప్లస్ టీ స్క్వేర్ ఎక్కడ ఏముంటది ప్లస్ 1. 2t స్క్వేర్ లోంచి ఒక టీ స్క్వేర్ క్యాప్ పోయింది, సపరేట్ చేశాను. ఒక టీ స్క్వేర్ ఫస్ట్ రాశాను, తర్వాత 1 అనేది రాశాను. ఎలా అయినా రాయొచ్చు, 1 ప్లస్ టీ స్క్వేర్ అయినా టీ స్క్వేర్ ప్లస్ 1 అయినా ఒకటే. సో 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే క్యాన్సిల్ కదా, వాల్యూ 1. సో ఈ ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 1. అలాగే సెకండ్ రో చూద్దాం. సో ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ A12 ఎలిమెంట్. సో ఏముంది, మైనస్ సైన్ ఆల్ఫా అంటే ఫార్ములా 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్
నెక్స్ట్ ఇంకేముంది ప్లస్ టీ ఇంటూ కాస్ ఆల్ఫా అంటే 1 - t² బై 1 + t² అమ్మా. సింప్లిఫై చేద్దాం. డినామినేటర్ రెండిట్లో సేమ్ కదా, -2t ఈజ్ ఈక్వల్ టు -2t ప్లస్ టీ అనేది లోపలికి మల్టిప్లై చేస్తే టీ ఇంటూ 1t టీ ఇంటూ t² t³ అవుద్ది. టీ - t³ బై డినామినేటర్ ఎంత రెండింటికి సేమ్ ఉంది, ఎల్సిఎం 1 + t². సో ఇప్పుడు చూడండి 2t లోంచి ఒక టీ పోయింది, ఏముంటది అక్కడ -t ఉంటుంది, ఎందుకంటే పెద్దదానికి మైనస్ ఉంది, -t² ఉంది, స్క్వేర్ కాదు t³ ఉంది. డినామినేటర్ లో 1 + t² ఉంది. పైన రెండిట్లో కామన్ గా ఏముంది, -t కామన్ తీయండి, -t కామన్ తీస్తే -t ఉండే దగ్గర 1 ఉంటది, ప్లస్ ఉండే దగ్గర మైనస్ ఉంటది, మైనస్ ఉండే దగ్గర ప్లస్ ఉంటది. t³ లోంచి ఒకటి తగ్గిపోయింది కదా, t² ఉంటది. డినామినేటర్ ఎంత ఉంది 1 + t². ఈ 1 + t², 1 + t² క్యాన్సిల్, -t యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కి రండి. ఈ ఎలిమెంట్ ఏంటి, a21 ఈజ్ ఈక్వల్ a21 అంటే ఫస్ట్ ఏముంది -t అలాగే రాస్తున్నాను, కాస్ ఆల్ఫా అని ఉంది. కాస్ ఆల్ఫా ఫార్ములా 1 - t² బై 1 + t² మా ప్లస్ ఉంది, ప్లస్ పెట్టాను. సైన్ ఆల్ఫా అంటే ఫార్ములా 2t బై 1 + t² అని రాస్తున్నాం. ఈ రెండిట్లో మళ్ళీ డినామినేటర్ సేమ్ కదా, డినామినేటర్ ఎల్సిఎం 1 + t², న్యూమరేటర్ మల్టిప్లికేట్ చేయండి. -t తో మల్టిప్లికేట్ చేస్తే -t ఇంటూ 1 -t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ t ఇంటూ t² t³ ప్లస్ 2t ఉంది, చదవలేదు కదా, ప్లస్ 2t. ఈ పక్క దాంట్లో ప్లస్ 2t ఉంది. మీరు సింప్లిఫై చేయొచ్చు ఈ రెండు. 2t లోంచి ఒకటి పోతే t³ ప్లస్ 2t అట్లాగే రాశాను, 2t లోంచి ఒకటి పోతే ప్లస్ t బై 1 + t². అగైన్ న్యూమరేటర్ లోంచి ఏం కామన్ తీయచ్చు, t కామన్ తీయండి, ప్లస్ t కామన్ ఏముంటది అక్కడ, t² ప్లస్ 1 బై 1 + t². మళ్ళీ ఏం క్యాన్సిల్ పోయింది, ఇది క్యాన్సిల్, ఇది స్క్వేర్ అమ్మా, t². రెండు క్యాన్సిల్ పోతే t మిగిలింది, ఓకేనా. అలాగే ఇంకేముంది a22 ఈ ఎలిమెంట్ తీసుకున్నాయి ఇక్కడ. ఈ ఎలిమెంట్ ఏంటి, t ఫస్ట్ ఇచ్చారు, t ఉంది, దాని తర్వాత సైన్ ఆల్ఫా అంటే 2t బై 1 + t² అని తెలుసు, 1 + t² అని తెలుసు మనకు. సో అలాగే ఇంకేముంది ప్లస్ కాస్ ఆల్ఫా అంటే ఏంటి 1 - t² బై 1 + t² ఇన్ టర్మ్స్ ఆఫ్ t. సింప్లిఫై చేయడమేగా. డినామినేటర్ ఏంటి 1 + t² వస్తుంది. న్యూమరేటర్ t ని మల్టిప్లై చేస్తే 2t², ఇందులో ఈ ఫ్రాక్షన్ లో ప్లస్ 1 - t². సేమ్ 2t² లోంచి ఒక t² పోతే t² ప్లస్ 1 ఉంటుంది, కింద 1 + t² ఉంది, బోత్ క్యాన్సిల్ 1. ఇవన్నీ ఇందులో రాస్తాం. సో ఏంటి చూడండి ఒకసారి, ఇదంతా కూడా నెక్స్ట్ స్టెప్ లో మీరు రాయండి. నెక్స్ట్ స్టెప్ లో నేను పట్టట్లేదు కాబట్టి ఇక్కడ రాయేస్తాను. దేర్ఫోర్ RHS ఈక్వల్ టు ఎంత వచ్చింది, a11 వాల్యూ ఎంత 1, a12 వాల్యూ ఎంత -t, a21 వాల్యూ ఎంత t. చూసుకోండి ఇక్కడ అడ్రస్, అది a22 వాల్యూ ఎంత 1. సో ఇక్కడ LHS మనకి ఎంత వచ్చింది, LHS వచ్చింది ఇది, RHS ఎంత వచ్చింది, రెండు సేమా, సేమ్ కదా. సో LHS ఈక్వల్ టు RHS, దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చా. చాలా సింపుల్. సో మీకు ఈ ఫార్ములాస్ ఆ టైంలో గుర్తుండాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయాలి. సైన్ ని కాస్ ని టాన్ లైక్ కన్వర్ట్ చేసుకొని, మనం ఆల్రెడీ టాన్ ఆల్ఫా బై 2 ని t అనుకున్నాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో రాశాను, సింప్లిఫై చేశాను మల్టిప్లికేషన్. ఏం పెద్ద డిస్కషన్ ఏం లేదు ఇక్కడ. కొంచెం క్లారిటీతో మీరు పెన్ పేపర్ పెట్టుకొని చేస్తే ఈ క్వశ్చన్ మాక్సిమం మీకు వచ్చేస్తుంది. సో దీనిలో ఏం పెద్ద కష్టమేం కాదు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ గా కన్సిడర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ లిస్ట్ లో ఈ క్వశ్చన్ ఉండబోతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 7. A trust fund has 30,000 that must be invested in two different type of bonds. The first bond pays 5% interest per year and the second bond pays 7% interest per year. అంటే ఏంటంట, ఒక ట్రస్ట్ 30,000 ని ఇంట్రెస్ట్ ఇచ్చిందంట, రెండు బాండ్స్. ఒక బాండ్ లో సంవత్సరానికి 5% ఇంట్రెస్ట్ వస్తుంది, సెకండ్ బాండ్ లో 7% ఇంట్రెస్ట్ వస్తుంది. పర్సెంట్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు మనం, చెప్తాను. యూజింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ determine to divide 30,000 among the two types of bonds if the trust fund must obtain an annual total interest is A 1800
బి 2000. సొల్యూషన్ బాండ్ బిఎక్స్ అనుకోండి. అలాగే సెకండ్ టైప్ ఆఫ్ బాండ్ ని బి 30,000 మైనస్ ఎక్స్ అని తీసుకోవచ్చు. ఏం కనుక్కోవాలంటే ఎక్స్ ఇంటూ 5% ఇంట్రెస్ట్ ప్లస్ 30,000 మైనస్ ఎక్స్ ఇంటూ 7% ఇంట్రెస్ట్. ఇది కనుక్కోవాలి. మొత్తం దేనికి ఈక్వల్ అంట? ఒక కేసులో 1800 కి ఈక్వల్ అంట, ఇంకో కేసులో ఏంటంట ఎక్స్ ఇంటూ 5% ప్లస్ 30,000 మైనస్ ఎక్స్ ఇంటూ 7% ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2000 కి ఇంట్రెస్ట్ 2000 కి ఈక్వల్ అంట. మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, అలాగే ఈ సెకండ్ బాండ్ యొక్క ఇంట్రెస్ట్ వై అనుకుంటే అది వై వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇదే మనం డైరెక్ట్ గా అయితే 10th క్లాస్ లోయర్ సెక్షన్స్ లో ఇలా చేస్తాం మనం. కానీ ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అన్నాడు కదా, ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. రైట్, కేస్ నెంబర్ 1 మ్యాట్రిక్స్ చేస్తున్నాను. ఎక్స్ 30,000 మైనస్ ఎక్స్ ఇంటూ ఇది 1 రో ఉంది, 2 కాలమ్స్ ఉంది. 1 రో 2 కాలమ్స్. మ్యాట్రిక్స్ మల్టిపుల్ అవ్వాలంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు ఇంకొక మ్యాట్రిక్స్ యొక్క నంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ కావాలి కదా. అందుకని నేను దీన్ని ఏం తీసుకుంటానంటే దీన్ని రో మ్యాట్రిక్స్ కింద తీసుకుంటాను. ఓకేనా? ఇదేంటిది? ఇది రో మ్యాట్రిక్స్ అయితే దీన్ని నేను కాలమ్ మ్యాట్రిక్స్ కింద తీసుకుంటాను. ఎందుకంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 2 rows 1 కాలమ్ ఉంటేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. చూడండి 2 ఈక్వల్ అవ్వాలి, అప్పుడే కదా. సో అందుకని నేను 5% అండ్ 7% అని నేను ఏంటిది కాలమ్ మ్యాట్రిక్స్, ఇది కాలమ్ మ్యాట్రిక్స్, ఇది రో మ్యాట్రిక్స్, ఇలా తీసుకోవాలి. నేను ఇలా తీసుకున్నప్పుడు మాత్రమే మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్, ఒకసారి చూడండి, మల్టిప్లికేట్ చేద్దామా. therefore ఎక్స్ ఫస్ట్ రోతో ఇది ఎక్స్ ఇంటూ 5% ప్లస్ ఇది 30,000 మైనస్ ఎక్స్ ఇంటూ 7% ఈస్ ఈక్వల్ టు 1800. ఒక కేసులో 1800 కి ఈక్వల్ 1800. సో సింప్లిఫై చేద్దామా. 5% అంటే 5/100 ప్లస్ 30,000 మైనస్ ఎక్స్ 7% అంటే 7/100. పర్సెంట్ ని కన్వర్ట్ చేసుకోవటం ఇలా. సింప్లిఫై చేద్దాం. డినామినేటర్ ఎల్సిఎం 100 తీసేసుకోండి. 5 ఇంటూ ఎక్స్ 5x, 7 తో మల్టిప్లికేట్ చేస్తే 7 3 21 కదా. 21,000 2,01,000. ఇదే 30,000 కదా. 2,01,000. 7 1s మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు 1800. ఈ 2 digits అట్లా తీసుకెళ్ళండి, ఈ డినామినేటర్ అట్లా తీసుకెళ్ళండి. 7x లోంచి 5x సపరేట్ చేయండి. మైనస్ 2x ప్లస్ 2100 ఈజ్ ఈక్వల్ టు సో 1800 ఇంటూ 100 అంటే 100. దీని వాల్యూ ఎంత ఉంది? మైనస్ 2x. ఇక్కడ ప్లస్ వాల్యూ అట్లా తీసుకెళ్ళిపోండి. సో ఆ వాల్యూ ఎంత అవుతుంది? 1800. ఈ 2100 అట్లా తీసుకెళ్ళండి. మైనస్ 2100. సో మైనస్ 2x ఈక్వల్ టు 21 నుంచి 18 పోతే 3 -3 అంటే ఇక్కడ థౌజండ్స్ లో కం చేసుకోండి. 30,000 మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 1s 2 15s 2 1s 2 15s క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్ గా 1500. సో ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ బాండ్ యొక్క ఇన్కమ్ మనకు టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ తో మొత్తం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ బాండ్ ఏంటి? ఇది ఫస్ట్ బాండ్. ఇది ఫస్ట్ బాండ్ యాన్యువల్ ఇన్కమ్ ఇంత. సెకండ్ బాండ్ సో ఏం చేయాలి మనం? 30,000 మైనస్ ఎక్స్ అంటే 30,000 మైనస్ 15,000 ఇస్ ఈక్వల్ టు 15,000. ఇది కదా సెకండ్ బాండ్. సో ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో ఏంటంట ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ సో దేనికి ఈక్వల్ అంటే 2,000 కి ఈక్వల్ అంట. మళ్ళీ సెకండ్ బాండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. సాల్వ్ చేద్దామా. మొత్తం సెకండ్ కేసు ఈ మొత్తం వాల్యూ సేమ్ ఇలాగే ఇచ్చారు. డేటా ఉందా? టోటల్ అమౌంట్ మారింది. 2,000 అని మెన్షన్ చేశాడు. 2,000 సేమ్ మల్టిప్లికేషన్ అండ్ సేమ్ ప్రాసెస్. 2,000. సో అగైన్ ఇట్ ఈస్ ఎ 2,000 సేమ్ మళ్ళీ 2,000. ఈ డినామినేటర్ అట్లా తీసుకెళ్తాంగా 2,000 ఇంటూ 100 ఇస్ ఈక్వల్ టు 2 lakh రూపీస్. ఇది 2 lakh అంటే 2 zeros వచ్చాయిగా ఇక్కడ మల్టిప్లికేషన్. మైనస్ 2x ప్లస్ 2100.
-2x మాత్రం ఉంచేసుకోండి ఇక్కడ. 2 lakh రూపీస్ అట్లా అలాగే ఉంచేసుకొని రిమైనింగ్ అంతా తీసుకెళ్ళండి. 210000. ఎంత అవుతుంది? -2x ఈక్వల్ టు 20 సపరేట్ చేస్తే మైనస్ పెద్దదానికి ఉంది కాబట్టి సో 21 లోంచి 10,000. సో 10,000. 2 1s క్యాన్సిల్, 2 5s మైనస్ క్యాన్సిల్, x ఈక్వల్ టు సో 5,000. ఫస్ట్ బాండ్ ఇన్కమ్ x 55,000 రూపీస్ అండ్ సెకండ్ బాండ్ x minus 30,000 x minus 30,000 is equal to x minus x అంటే మనకు తెలిసిందే కదా ఇప్పుడు 30,000 minus x 30,000 minus x is equal to 30,000. x అంటే మనకి ఎంత వచ్చింది? 5,000. 25,000 25,000 రిమైనింగ్ మిగిలింది. ఇది ఫస్ట్ బాండ్ అమౌంట్, సెకండ్ బాండ్ కి సంబంధించిన అమౌంట్. టోటల్ అమౌంట్ ఒకసారి 1,800, ఒకసారి 2,000. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ క్వశ్చన్ పెద్దది కాబట్టి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. దాన్ని మీరు కొంచెం నీట్ గా చదివి దీనికి రిలేటెడ్ చేసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. ఎక్సైజ్ లో లాస్ట్ క్వశ్చన్. ఏబిసి గివెన్ ఏ ప్లస్ బి కనుక్కోవాలి, బి మైనస్ సి కనుక్కోవాలి అండ్ ఈ రిలేషన్ ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఫస్ట్ ఏ ఇచ్చారు, ఏ ప్లస్ బి కనుక్కుంటున్నాను నేను. సొల్యూషన్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు, రెండుకి సేమ్ ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రమే అడిషన్ సబ్ట్రాక్షన్ పాసిబిలిటీ అవుతుంది. 502 1 -1 1 ప్లస్ బి అంటే 3 -1 2 4 2 5 203 యాడ్ చేస్తున్నాం. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మాత్రమే యాడ్ చేయగలుగుతాం. 1 + 3 4 1 + 3 4 డైరెక్ట్ గా వేస్తున్నాం. 2 - 1 2 ప్లస్ మైనస్ మైనసే కదా, 2 - 1 1 3 ప్లస్ -3 + 2 -1 5 + 4 9 0 + 2 2 2 + 5 7 1 + 2 3 -1 + 0 -1 1 + 3 4. ఇది వచ్చిన మ్యాట్రిక్స్ ఏ ప్లస్ బికి. ఇంకా ఏం కనుక్కోవాలి మనం? బి మైనస్ సి కనుక్కోవాలి. సో బి మైనస్ సి, బి అంటే 3 - 1 2 4 2 5 203 మైనస్ సి, సి అంటే 4 1 2 0 3 2 1 -2 3. సపరేట్ చేస్తున్నాం కదా కరస్పాండింగ్ ఎలిమెంట్ కి. సేమ్ ఇలాగే మొత్తం 3 - 4 -1 -1 -2 సింప్లిఫై చేయడం చూడండి. -1 మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ -1 -1 -2 కదా. 2 - 2 0 4 - 0 4 కదా. 2 - 3 -1 5 - 2 3 2 - 1 1 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 0 + 2 0 2నే కదా, అందుకని 3 - 3 0నే కదా. సో ఇది అయిపోయింది ఇక్కడికి. సో మనం ఈ రెండు కనుక్కునేసాం. ఇంకేం కనుక్కోవాలి? ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోమన్నాడు. ఈ రెండుకి చూడండి బ్రాకెట్ ఉంది. ఏ 1 2 -3 5 0 2 1 -1 1 ప్లస్ బి అంటే బి ప్లస్ సి. బి ప్లస్ సి అంటే బి అంటే తెలిసిందేగా 3 - 1 2 4 2 5 2 0 3 ప్లస్ బి ప్లస్ సి. సి అన్నాడుగా, సి అంటే 4 1 2 0 3 2 1 -2 3. ఫస్ట్ ఈ రెండు చూడండి, యాడ్ చేసుకోండి. ఎలా చేసినా ఒకటే యాడ్ చేయడం. మొత్తం యాడ్ చేస్తున్నా నేను. బి ప్లస్ సి కనుక్కొని దీనికి యాడ్ చేయొచ్చు. ఈ రెండు కనుక్కోండి మీరు సపరేట్ గా, దీనికి యాడ్ చేయండి. 1 + 3 4 4 + 4 8 2 - 1 1 1 + 1 2 -3 + 2 5 -3 + 2 -1 -1 + 2 1 5 + 4 9 9 + 0 9 0 + 2 2నే 2 + 3
5. 2. 2 plus 5, 7. 7 plus 2, 9. 1 plus 2, 3. 3 plus 1, 4. Minus 1 plus 0, minus 1. Plus into minus, minus. Minus 1, minus 2, minus 3. 1 plus 3, 4. Plus 4 plus 3, 7. ఇది కొంచెం ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ ఆర్హెచ్ఎస్? ఏ ప్లస్ బి కనుక్కోమన్నాడు. ఏ ప్లస్ బి మైనస్ సి. ఏ ప్లస్ బి ఆల్రెడీ కనుక్కున్నాం కదా అది ఫస్ట్ లో. ఏ ప్లస్ బి అంటే ఏంటంటే 4 1 మైనస్ 1 9 2 7 3 మైనస్ 1 4 మైనస్ సి అంటే ఎంత? సి అంటే అక్కడ ఉంది కదా 4 1 2 0 3 2 1 మైనస్ 2 3. సపరేట్ చేయడమే. 4 మైనస్ 4 0. 4 minus 4 0. 1 minus 1 0. Minus 1 minus 2. Minus 1 minus 2 minus 3. 9 minus 0 9. 2 minus 3 minus 1. 2 minus 2 5. 7 minus 2 5. Next 3 minus 1 2. Minus 1 minus of minus plus. Minus 1 plus 2 plus 1. 4 minus 3 1. ఈ రెండు ఈక్వల్ అయ్యా. చూడండి ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యిందా లేదా? లేదు కదా. Therefore, LHS is not equal to RHS. ఇచ్చింది స్టేట్మెంట్ రాంగ్ అని అర్థం. అంతే. హెన్స్ ప్రూవ్ రాస్తాం. నెక్స్ట్ వీడియోలో రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్తో పాటు మీ క్లాస్మేట్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో దీంతో పాటు మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు ఇన్ అదర్ వీడియో.